నంద్యాల జిల్లాలో జోరుగా వజ్రాల వేట కొనసాగుతుంది. ప్రతిరోజు 5 మందికి వజ్రాలు దొరుకుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. 15 లక్షల విలువ చేసే వజ్రం లభ్యమైనట్లుగా కూడా మనకి సమాచారం. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలోనే కాదు, నంద్యాల జిల్లా గాజులపల్లె ప్రాంతంలో కూడా వజ్రాలు వేట కొనసాగుతుంది. వర్షపు నీటి వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. వజ్రాలను జల్లెడ పట్టి వెతుకుతున్నారు. అక్కడున్న ప్రజలందరూ కూడా వజ్రాల వేట అనగానే గుర్తొచ్చేది మనకు రాయలసీమ. ఒకప్పుడు రాయలసీమను రత్నాల సీమగా అభివర్ణించేవారు. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో వజ్రాలు దొరికి ప్రజల తలరాతలు మారుతూ ఉన్నాయి. ఎక్కువగా కర్నూలు జిల్లాలో వజ్రాలు లభ్యమవుతూ ఉన్నాయి. ఆ జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలోనే కాదు, ఇప్పుడు నంద్యాల జిల్లా కూడా వజ్రాలకు చిరునామాగా మారుతోందని కూడా చెప్పుకోవచ్చు. నంద్యాల జిల్లాలోని గాజులపల్లె ప్రాంతంలో ప్రజలు జోరుగా వజ్రాల వేట కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. సరిగ్గా ఈ వర్షపు నీటి వాగులోనే వజ్రాలు కొట్టుకొస్తున్నాయని స్థానికులు నమ్ముతూ ఉన్నారు. ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రతిరోజు అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. స్థానిక సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో ఉన్న ఈ వాగును వజ్రాల వాగుగా పిలుస్తున్నారు. ఈ వాగులోని ఇసుకను మట్టిని జల్లెడ పట్టి వజ్రాల కోసం వెతుకుతూ ఉన్నారు. కొందరు కూలి పనులు మానుకొని మరి వజ్రాల వేటకు వస్తున్నారు. ఒకవేళ వజ్రం దొరికితే తమ జీవితం మారిపోతుందని కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే ఒకటే దొరికింది. నేను ఈ మధ్య ఇక్కడికి వచ్చాను, మాది గుంటూరులో. ఇక్కడికి వచ్చాను, దొరికింది. ఆయన అమ్మనాడు వెళ్ళిపోయాడు. ఎంత వరకు వజ్రాలు ఇప్పుడు లభ్యమవుతాయి? ఎంత కాస్ట్ ఉండొచ్చు? మనం వచ్చి ఇప్పుడు 3 రోజులు అయింది. మన వచ్చాను, ఇవాళ ఒకటి దొరికింది. నిన్న ఒకటి దొరికింది. అమ్మనాడు 9 లక్షలు అడిగి అమ్మన్నాడు. ఎంత సైజు దొరుకుతుంది? ఎంత సైజ్ అన్న? ఎంత సైజ్ అయితే 9 లక్షలు. 9 లక్షలు దొరికింది. అయితే దొరికింది అమ్మన్నాడు. ఇప్పుడు ఒకటి దొరికింది 20 వేలకు అడిగి అమ్మన్నాడు, వెళ్ళిపోయాడు. 20 లక్షలు అడిగారా? 20 వేలకు అడిగా, చిన్నది. నిన్న 9 లక్షలు దొరికింది. అంతే. ఇటీవల ఒక వ్యక్తికి ఏకంగా 15 లక్షల రూపాయల విలువ చేసే వజ్రం దొరకడం స్థానికంగా సంచలనంగా మారింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు వేలాదిగా తరలివచ్చి వజ్రాల వేటలో మునిగిపోతూ ఉన్నారు. ప్రతిరోజు 5 మందికి వజ్రాలు దొరుకుతున్నాయని కూడా స్థానికులు చెప్తున్న మాట. మరి ఈ వజ్రాల వేట ఎంతవరకు కొనసాగుతుంది? మరికొంతమందికి ఈ అదృష్టం దక్కుతుందా అనేది చూడాలి.